తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు సుదీర్ఘకాలం రాజకీయ ప్రస్థానంలో ఈ ఆంధ్రప్రదేశ్లో లెక్కెత్తుకుంటే దాదాపు 45 సంవత్సరాలుగా వేళ్లపైన లెక్క పెట్టచ్చు. అటువంటి నాయకుల్లో మచ్చలేని మహానాయకుడు గౌరవనీయులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఎటువంటి కారణం చూపకుండా ఒక అక్రమ కేసు, దాంట్లో అధికారులు కానీ ప్రతి ఒక్కరు ప్రపంచవ్యాప్తంగా కోడై కూస్తూ ఉంటే మీరు ఎటువంటి ఒక డొల్ల కేసు ఒకటి పెట్టేసి అతన్ని అర్ధరాత్రి పోయి అటువంటి పెద్ద ఆయన్ని వయసు రీత్యా పెద్దోడు అటువంటి నాయకుని పోయి మీరు అక్రమ అరెస్ట్ చేసినారు. ఈ రోజు 16 రోజులు అవుతోంది. ఈ పలమనేరు నియోజకవర్గంలో మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దలు మా ప్రీతం నేత అమర్నాథ్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ప్రతిరోజు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాము. అందులో భాగంగానే ఈ రోజంతా మేము అర్ధనగ్న ప్రదర్శన చేసి ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలని మేము గట్టిగా హెచ్చరిస్తున్నాము. ఎందుకురా అంటే అవినీతి లేదని ప్రతి ఒక్క అటవీ గ్రామంలో ఉండే చిన్న పిల్లలనైనా కూడా చెప్తారు. అటువంటిది మీరు నిన్న సిఐడీలు కూడా స్పష్టంగా మా అధినాయకుడు చెప్పినాడు, నేను ఎక్కడా తప్పు చేయలేదు అని చెప్పి అధికారులకు చెప్తే కూడా వాళ్ళకు కూడా తెలుసు. ఏదో ఒక కుచింత బుద్ధితో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి పైన పెట్టినారు. మేము ఎక్కడైనా వెనక్కి తగ్గుతామంటే అది నీ పొరపాటే. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా మేము భయపడేదే లేదు, వెనక్కి తగ్గేలేదు. ఎందుకంటే మా నాయకుడు తప్పు చేయని ఒక మహానాయకుడు. ఆయన రాజకీయ జీవితంలో ప్రపంచం మొత్తం కూడా అతని పక్క ఎన్నో విధాలుగా అతన్ని గౌరవించిన సందర్భాలు ఉన్నాయి, చెప్పుకుంటా పోతే కోకళ్ళలో. అదేవిధంగా మా మాజీ మంత్రులు అమర్నాథ్ రెడ్డి గారి పైన కూడా తప్పుడు కేసు పెట్టినారు. నూతన కాలం కుటుంబం అంటే ఏ రోజు కూడా చిన్న పొరపాటు చేయనటువంటి కుటుంబము. అటువంటి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం గమనిస్తూ ఉంది. ఈ వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేది ఖాయం. దీంట్లో ఎవరెవరు కుమ్మక్కైనారో మీ కుయుక్తులు ఇవన్నీ కూడా ఎవరు కూడా ఆంధ్ర ప్రజానీకం ఆలోచన చేస్తూ ఉంది. మిమ్మల్ని అంతా సాగినంపే రోజు దగ్గరలో ఉంది. కాబట్టి ఇకనైనా మానుకొని బేషరతుగా క్షమాపణ చెప్పి చంద్రబాబు నాయుడు గారిని విడుదల చేయాలని కూడా మేము ఈ సభాముఖంగా తెలియజేస్తూ మా నిరసన కార్యక్రమంలో ప్రతిరోజు కూడా ఏదో ఒక వినూత్న రీతిలో మేము వాళ్ళ గుణపాఠం బుద్ధి చెప్పే విధంగా కూడా మేము ప్రతిరోజు చేస్తామని ప్రతి ఒక్కరు తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై తెలుగుదేశం, జై అమరనాథ్. అందరికీ నమస్కారం. గత 17-18 రోజులుగా మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం, లేనిపోని విచారణని వాళ్ళు కస్టడీకి తీసుకోవటం, ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. దయచేసి ప్రజలు అర్థం చేసుకోండి. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ తప్పు చేసింటే, లేకపోతే ఆయన అనుచరులు అంటే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఆ క్యాబినెట్లో ఉన్న వాళ్ళు తప్పు చేస్తుంటే, మామూలుగానే తప్పు చేస్తే జైల్లో అరెస్ట్ చేస్తే
తప్పు చేసింటే వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే బెయిల్కి అప్లై చేస్తారు. అది సర్వసాధారణం. ప్రజలందరూ కూడా బాగా అర్థం చేసుకోవాలా. ఇక్కడ వైసీపీ పార్టీ వాళ్ళకి అర్థం కాని ఏమరంటే ఆయన ఫస్ట్ బెయిల్ అప్లై చేయలేదు. ఎందుకు అప్లై చేయలేదంటే నేను తప్పు చేయలా, నన్ను అక్రమంగా ఏ కారణం లేకుండా కేవలం రాజకీయ కక్షతో అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి నేను తప్పు చేయలేదు కాబట్టి నా క్యాష్ పిటిషన్ వేసినారు. ఆయన ఎందుకు వేసినారంటే నేను తప్పు చేయనప్పుడు నా పైన కేసు పెడితే అది లాభం లేదు, నేను తప్పు చేసింటే బెయిల్ తీసుకుంటారు. ఆయన బెయిల్ తీసుకునే పెద్ద సమస్య కాదు, డైరెక్ట్ సుప్రీంకోర్టుకి పోయింటారు. ఎంతైనా ఖర్చు కానీ బెయిల్ తీసుకొని ఇప్పుడు 93 ఖైదీ ఏం చేసినారు, 16 నెలలు జైల్లో ఉండి బెయిల్ తీసుకొని వచ్చినారు. నిన్నటి రోజు వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎంపీ గారు కూడా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు 10 ఇయర్స్ సెలబ్రేషన్. ఏమని 10 సంవత్సరాలుగా బెయిల్ పైన ఉన్న ప్రపంచంలో ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి మాత్రమే. మా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయలేదు కాబట్టి ఇప్పుడు ఇక్కడ బెయిల్ అప్లై చేయలేదు. వాళ్ళు కేవలం క్యాష్ పిటిషన్ పైనే పోతా ఉన్నారు. హైకోర్టులో కాలేదు, సుప్రీంకోర్టుకి ఈరోజు తలుపు తట్టారు. సుప్రీంకోర్టు డోర్ ఓపెన్ చేసింది. రేపు ఎల్లుండే క్లియర్గా ఆయన ఏ తప్పు చేయలేదనేసి క్లియర్ కట్గా ఆయన కడిగిన ముత్యంలో బయట వస్తారు. ఇది ప్రజలు ఆలోచన చేయండి. ఎందుకంటే ఆయన కానీ తప్పు చేసింటే ఇవాళ బెయిల్ తీసుకునేస్తున్నారు. బెయిల్ తీసుకునే పెద్ద సమస్య ఏం కాదు, చాలా మార్గాలు ఉన్నాయి బెయిల్ తీసుకునేదానికి. జగన్మోహన్ రెడ్డి లాగా ఏదో ఒక విధంగా ఎవరికాల వాళ్ళకాలు వీళ్ళకాలు పట్టుకొని బెయిల్ తీసుకొచ్చుకున్నాడు. ఆయనకి ఈ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు కూడా తెలియజేసింది. ఎందుకంటే 10 సంవత్సరాలు అయింది ఆయనకి బెయిల్ వచ్చి, బెయిల్ మీదనే పోతా ఉన్నాడు. ప్రతిపక్ష నాయకుడు బెయిల్ మీదనే అయిపోయినాడు, అధికార పార్టీ ముఖ్యమంత్రి కూడా బెయిల్ పైన అయిపోయినారు. ఇక నెక్స్ట్ కార్యక్రమం ఏమైనా ఉందంటే డైరెక్ట్ జైలు. కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకోండి, చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేయలేదు, కేవలం రాజకీయ కుతంత్రంతోనే జగన్మోహన్ రెడ్డి నేను జైల్లో ఉన్నాను, ఈయన కూడా జైలు పెట్టాలనే దురుద్దేశంతో తప్ప ఇంకా ఏ తప్పు జరగలేదు తెలియజేస్తూ, ఇంకోటి అనుకున్నారు వాళ్ళు ఈ విధంగా పెద్ద నాయకులు ఇప్పుడు అమర్నాథ్ రెడ్డి గారిని కూడా ఏ కారణం లేకుండా అరెస్ట్ చేయాలనేసి చూస్తూ ఉన్నారు. కానీ ఆయన ఏ తప్పు చేయలేదు. కావాల్సిన ఆయన హత్యాయత్నము అలాగే వెపన్స్ కేసు పెట్టారు. ఆయన కూడా ఏ తప్పు చేయలేదు కాబట్టి ఇప్పటివరకు ఆయన సరెండర్ కాలేదు. కారు కూడా ఆయన కూడా నిర్దోషిగా ఏ దోషం చేయలేదనేసి బయటకు వస్తారు కడిగిన ముత్యంలా. కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకోవాలి, ఏమంటే తప్పు చేసింటే ఇవాళ బెయిల్ మీద వచ్చేసింటారు, సమస్య కాదు. కాబట్టి ఆయన ఏ తప్పు చేయలేదనేసి కడిగిన ముత్యంలో బయటకు వస్తారని ఆశిస్తూ ప్రజలందరూ కూడా దయచేసి అర్థం చేసుకోండి. కేవలం రాజకీయ కుట్రలో భాగంగా ఇవన్నీ జరుగుతూ ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా బుద్ధి చెప్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. జై చంద్రబాబు నాయుడు, జై అమరన్న.